నేను అంత ప్రాబ్లం అన్ని జెన్యున్ గా అసలు చెప్పేస్తా. అండ్ ఓకే, ఎక్కువగా ఇప్పుడు విజయవాడ అయినా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటారు అనమాట. సో రోజు వెళ్ళి వస్తున్నారు, సో ఏ ఇబ్బంది అవ్వట్లేదు, ఇక్కడ ఉండొచ్చు కదా. చాలా ట్రాఫిక్ ఉందండి మా విజయవాడలో, అసలు ట్రాఫిక్ ఉండదు. కాకపోతే ఏదో వర్క్ పర్పస్ వచ్చి చేసుకొని వెళ్ళిపోతాను. సో అంత ట్రాఫిక్ ఉందంటే మాకు మెట్రోలో వేసారు కొంచెం కష్టపడి. సో ఓకే, అంటే ఇప్పుడు మరి అంటే ఈ ఎలా ఉంది మరి డాక్టర్ అనేది, ఏమైనా ప్రాక్టీస్ అదేం చేస్తాను? నేను 1 year కాలేజ్ లో స్టాఫ్ గా వర్క్ చేశాను, క్లినిక్ లో వర్క్ యూజీ అయింది కదా, అంతే. పీజీ ఉంది ఇంకా. మా చేయట్లా అంటే తెలుసుకుంటాం, మాకు కూడా కొంచెం కొంచెం తెలుసు కదా. చాలా చదివేశాను, ఇంకా చుట్టూ కొంచెమే ఉంది, ఇది కూడా ఊడిపోద్దామని ఇంకా చదివి. ఓకే, సో మీ రీల్స్ లో ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక 1K వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుందో, ఫస్ట్ రీల్ వైరల్ అవుతున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి చూస్తుంటే వెళ్తూ ఉంటది, అప్పుడు మనలో కూడా ఒక హ్యాపీనెస్ పెరుగుతుంది. మీ ఫస్ట్ రీల్ ఇది? ఫస్ట్ రీల్ అంటే అంత స్పెషల్ ఏం కాదు కానీ ఫస్ట్ అన్ని రీల్స్ బండి చేసేదాన్ని. ఫస్ట్ ఒక రీల్ బ్యాక్ సైడ్ తిరిగి స్టార్ట్ చేసా, అదే ఫస్ట్ రీల్. దాన్ని పింక్ చేసినట్టున్నారు. లేదు నేను అసలు అలాంటి ఏం పింక్ చేయను అసలు. నేను రీల్స్ పెడతాను, నాకు ఎలా అంటే డైలీ ఒక రీల్ అన్నా పెట్టాలి, ఒక పోస్ట్ అన్నా పెట్టాలి. సో అంటే పేరెంట్స్ ని చూసుకుంటే హ్యాపీ, కొంచెం సపోర్టింగ్ ఉంది. సో ఎలాంటిదైనా వాళ్ళు హ్యాపీగా ఉంటే పర్లేదు, మనం నెగిటివ్ నల్లా తీసుకుని వెళ్ళొచ్చు. సో పర్సనల్ లైఫ్ బానే ఉందా? ప్రెసెంట్ పర్సనల్ లైఫ్ బానే ఉందా? నాకు అర్థం కాలే. అదే ఇప్పుడున్న ప్రెసెంట్ పర్సనల్ లైఫ్ బానే ఉందా అంటాను. బానే ఉంది. నేనేమి వేరేగా అడగలేదండి. సో ఇప్పుడు సింగిల్ గా వెళ్తున్నారు కదా, సింగిలేనా? సింగిల్ అది చెప్పండి వాళ్ళకి. చాలా మంది మీ దాంట్లో కామెంట్లు చాలా చూసా, వెయిట్ చేస్తారు. అంటే మొన్న కీర్తి సురేష్ ఒకటి పోస్ట్ పెట్టింది కదా, పర్మనెంట్ అయ్యేదాకా చెప్పొద్దని. ఓకే, సో మీరు అలా ఫిక్స్ అయ్యారా? ఎందుకంటే కొంతమంది అన్ఫాలో పెడతారు. వాళ్ళ కామెంట్ లో నేను కొన్ని తీసుకొని నేను అడుగుతున్నాను. అయితే ఎందుకండి ఉన్నారని చెప్తే ఒక ట్రోల్ అవుద్ది, లేదంటే నా ఇంటర్వ్యూ కూడా ట్రోల్ చేశారండి బాబు. ఇంటర్వ్యూకి 70,000 80,000 వ్యూస్ వచ్చినాయి, ఫుల్ లెంత్ ఇంటర్వ్యూకి. ట్రోల్ వీడియోకి మాత్రం 2 lakhs 3 lakhs ఫుల్ లెంత్ వీడియోకి వచ్చింది. సో అంటే ఇప్పుడు సరే ఓకే, ఉన్నారా లేదా అనేది వాళ్ళ మీకు నచ్చింది అనుకోండి ఏదో ఒకటి. సరే ఓకే, మీ పర్సనల్ లైఫ్ నుండి లవ్ మీద మీ ఒపీనియన్? మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది కూడా మా మమ్మీ చెన్నై, మా డాడీ తెలుగు. అయినా కూడా వాళ్ళ లవ్ మ్యారేజ్ మంచి హ్యాపీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అన్నమాట. సో నాదేంటంటే 1 man for 1 life టైప్ అన్నమాట. ఇలా 10 రిలేషన్షిప్లు పెట్టుకొని తర్వాత ఇంకెవరినో చేసుకొని ఇంకెవరితో తిరిగి, దీనికి నేను అసలు కంప్లీట్ అగేన్స్ట్, కొంచెం ఓల్డ్ కాలం లాగా. మనిషి చూస్తే బ్రెయిన్ అక్కడ ఉన్నా సార్, చాలా మంచిదాన్ని, చాలా స్ట్రిక్ట్ గా ఉంటా అసలు. కానీ అసలు ఇంకంతే, ఇంకొక ఏదో సరదా ఫ్లట్టింగ్ జనరల్ గా ఉంటది కానీ అసలు రిలేషన్షిప్స్ ఎక్సెల్ మెయింటైన్ చేయడం లేదు ఇప్పుడు దాకా. సో ఇప్పటి వరకు నాకు 0 ఎక్సెస్ అసలు ఏం లేదు ఇప్పటి వరకు. అంటే డాక్టర్ చదివారు అంటే వినండి. అంటే మనం ఎడ్యుకేషన్ వెళ్తున్నప్పుడు ఈ మధ్య కాలం చూస్తే 10th class నుండి స్టార్ట్ చేసేస్తారు. అంటే ఒక మంచి బాండింగ్, ఇంటర్ డిగ్రీ అనుకుంటే MBBS అంటే మనకి ఇంక తెలిసిందే. సో ఈ గ్యాప్ లో ఎవరు సాహసం చేయలేదా? మీకు తెలియదండి, ఎవ్వరు అసలు లేరు. నేను లిటరల్ గా ఫుడ్ పిచ్చిదాన్ని, సీరియల్ పిచ్చిదాన్ని, తెలుగులో వచ్చిన సీరియల్స్ అన్ని చూసేదాన్ని. నాకు ఎగ్జామ్ రోజు కూడా, ఇప్పుడు ఎగ్జామ్ ఉందని నేను పొద్దున కూడా సీరియల్ చూడకుండా ఎగ్జామ్ కూడా వెళ్ళను. నేను ఎవరిని పట్టించుకోను, నా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నా సీరియల్స్ నేను చూసుకుంటా, నా సిరీస్ నేను చూసుకుంటా. చాటింగ్ కూడా చేయను నేను, కనీసం ఫోన్ కూడా వాడిని ఎక్కువ. ఆ రీల్స్ చూసుకుంటా, సిరీస్ చూసుకుంటా. నిజంగా అది నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, నాకు అసలు లేనే లేవు. ఎంతగానే ఉంది కానీ చెప్పతే ఇది నిజం, ప్రామిస్. ఓకే, అయితే ఎవరు సాహసం చేయలేదా? అది నేను పాస్వర్డ్ కూడా తీసి వాట్సాప్ కూడా ఇచ్చేస్తా కావాలంటే. నిజంగా. ఓకే, సో అంటే సాహసం చేశారా లేదా? సాహసమా అంటే నిజంగా అంత జెన్యున్ గా ఎవ్వరు చెప్పలేదండి నాకు ఇప్పుడు దాకా. అవునా? ఏదో చిన్నప్పుడు ఏదో 1-2 ఉండే గానీ సినిమాటిక్ గా ఏమి లేవండి, కలర్ఫుల్ గా అయితే అస్సలకే లేదు. అదే రేపు వస్తుంది చూద్దాం. సో మమ్మీ అండ్ డాడీది లవ్ మ్యారేజ్. సో లవ్ మీద బెస్ట్ ఒపీనియన్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ లవ్ మ్యారేజ్ అప్పట్లోనే, లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మంచి ఒపీనియన్ ఉంటుంది. సో అంటే ఏంటి వాళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడైనా మనకు చెప్తారా కొంచెం?
చెప్తారు. మా డాడీ ఏమో ఏయ్. మా మమ్మీ బలవంతంగా చేసుకుందని చెప్తాడు, మా మమ్మీ ఏమో వీడే బలవంతంగా చేసుకున్నాడు అని చెప్పింది. మొత్తం ఇద్దరు బలవంతంగా చేస్తారు. చేసుకున్నారని చెప్తారు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళని చూసిన తర్వాత నాకు ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అన్ని చూస్తే చాలా చిరాగ్గా ఉంటది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా రీసెంట్ గా కూడా అంటే ఇలా బయటకు వెళ్తున్నప్పుడు మ్యాచెస్ సెట్ అయితే సో వాళ్ళు రావచ్చు కదా అనుకున్న సినారియోస్ లో కూడా ఏముందిలే వాడితో తర్వాత కూడా వెళ్తాం, ఇప్పుడు వీడితో వస్తా అన్నలాగా ఉంది అసలు. అది కూడా హైదరాబాద్ లో మరి ఎక్కువ పబ్బుల దగ్గర. పబ్కి గట అయ్యో అంటే జనరల్ గా వెళ్తా అండి డాన్స్ చేయడానికి. నాకు అంటే అన్ని దగ్గరికి సరదాగా వెళ్తా, డాన్స్ చేయడానికి వెళ్తా అంతే. మ్యూజిక్ లవర్ వెళ్ళి అందరూ అక్కడ అందరూ హ్యాబిట్ ఉంటే తప్పని నేను అసలు అట్లా వాళ్ళకి అలవాటు ఉంది, నాకు లేదు. అందరూ అవుతారు, నేను మాత్రం థమ్స్ అప్. అసలు ఎంత చీప్ గా చూస్తారంటే ఒక నిమిషం నన్ను. కానీ చాలా నాకు ఇదే డౌట్, మందు పోయడానికి మాత్రం అస్సలు ఎంత ఖర్చైనా పర్లేదు. ఒక ఎంతో 5,000 అట్లా బాటిల్స్ ఉంటాయి కదా, సో అది హాఫ్ అంటే మీకు చెప్తారు అట్లా ఉంటాయి కదా కాస్ట్లు. సో హాఫ్ కూడా ఇచ్చేస్తారు వేరే వాళ్ళకి తాగమని చెప్పి. అంటే 2,500 మీరు ఇచ్చేస్తున్నారు అనే కదా, అది ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఒక 2,500 ఫోన్ పే చేయమంటే చేయరు ఎవరు. నేను మాత్రం అండి అందరూ ఏదేదో తాగుతా ఉంటారు, నేను థమ్స్ అప్ వాటర్ నిజంగా ఎంత చీప్ గా చేస్తారంటే తాగపోవడం ఒక పెద్ద క్రైమ్ లాగా అయిపోయింది ఈ మధ్య అంతా. సో ఓకే, మీ హెల్త్ కి కారణం ఏంటంటే ఏం చెప్తారు? హెల్తీగా ఉన్నారు లేరా? గాలి బొక్కలు చొక్కాలాగా ఎక్కడికక్కడ ఉన్నాయి సార్, నేను చూడడానికి ఇలా ఉన్నాను, లోపల పోలు ఉన్నాయి అంటారా? లేదండి, నేను కంప్లీట్లీ హెల్దీ అంటే ఏం లేదు. నేనేం పాటించింది పెద్ద హెల్దీగా. చికెన్ మటన్ తింటా నేను రోజు తింటా. రోజునా? శనివారం లేదు? అంటే తినేవాళ్ళు రోజు తినేయచ్చు, తిన్న వాళ్ళు ఏ రోజు తినకూడదు. అంటే రోజు తిని ఆ ఒక్క రోజు మాత్రం నేను తిన్నని పద్ధతి లాగా తింటే రోజు తినాలి, లేదంటే అసలుకే మానేయాలని అని. నేను ఎప్పుడో 1 డే తింటా వెజ్, మిగతా రోజులన్నీ నాన్ వెజ్ తింటా. అండ్ సీరియల్ బాగా చూసాను అన్నారు కాబట్టి, అంటే అప్పుడంటే మీకు ఫాలోవర్స్ లేరు, మీరు ఒక కామన్ మ్యాన్. ఇప్పుడైతే మీకంటూ కొంత ఫాలోవర్స్ పెంచుకున్నారు కాబట్టి. ఇది సీరియల్స్ గురించి కాదు కానీ నాకు నేను చెప్పాక ఫ్లట్ సరదా చేస్తారని క్రష్ ఆఫ్ ది డే అని ఒక స్కీమ్ ఉండేది నాకు కాలేజ్ లో ఉన్నప్పుడు. నేను రీల్ నాకు కొంచెం డస్కీగా హైట్ గా ఉన్న అబ్బాయిలు అంటే వైట్ గా ఉన్న అబ్బాయిలు నాకు అసలు నచ్చరు. కొంచెం డస్కీగా ఉండాలి, హైట్ గా ఉండాలి అన్నట్టు అబ్బాయిలు. సో నేను ఎవరైనా డస్కీగా హైట్ గా కొంచెం తమిళ అబ్బాయిలు ఉంటారు, కనిపించిన వెంటనే వెళ్ళి ఫ్లట్ చేసేదాన్ని, హాయ్ యువర్ సో హ్యాండ్సమ్ అని. అప్పట్లో నాకు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కాదు కదా, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెట్టేదాన్ని, సరదా వావ్ హాయ్ సూపర్ నైస్ రీల్ వెరీ గుడ్ కంటెంట్ అది ఏదేదో పెట్టేది. ఇప్పుడు నాకు ఫాలోవర్స్ వచ్చేసారు కదా, నేను పెట్టలేకపోతున్నా, నా ఫీలింగ్స్ ని కూడా నేను వ్యక్తపరచలేకపోతున్నా. సో అటు నుండి షేర్ చేసినవి ఏమైనా ఉన్నాయా అలాగా? లేదండి, అవును కరెక్టే, నేనే చేస్తున్నా, ఎవరు నాకు చెప్పట్లే, ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పుంటారులే కానీ నేను మాత్రం చాలా మంది పెట్టా, 50-60 ప్రొఫైల్స్ పెట్టుంటా. అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవాలా, వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు, నేను ఎక్కడికి వచ్చేసాను. తెలీదు వాళ్ళకి స్టార్ అవుతానని, లేదంటే స్టార్ కి బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు. అంతేనా? సో సూపర్. అండ్ సీరియల్ గురించి మాట్లాడుతున్నాం కదా, చాలా సీరియల్ చూస్తున్నాను అన్నారు. ఇప్పుడు మీకంటూ ఒక ఐడెంటిఫై వచ్చింది కదా, సో సీరియల్ వచ్చింది మాకు తెలుసు. మీరు అంటే అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు, బట్ మీ ఫాలోవర్స్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ నేను చూస్తాను కానీ మాకు క్లారిటీ ఉంది. సో సీరియల్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉందా? ఏమైనా వస్తే వెళ్తారా ఛాన్స్ కింద? నాకు నిజంగా అంత యాక్టింగ్ రాదండి. ఇప్పుడు చేస్తారు కదండి. ఎప్పుడు చేశానండి నేను అసలు సీరియస్ చెప్తున్నా. నా ఇంటర్వ్యూ చూసి కూడా నాకు మెసేజెస్ వచ్చినాయి, నా కజిన్స్ కానీ వాళ్ళకి నేను క్లోజ్ కదా, వాళ్ళైతే కొద్దిగానే యాక్టింగ్ చేయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మంచి దానిలో చెప్పాలి, మరీ నోట్కి వచ్చినట్టు అన్ని నిజాలు బాగి కక్కేయడం కాదని నాకు మెసేజెస్ వచ్చినాయి. అంటే నేను అంత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.